దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే అండి జయప్రద గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, వివిధ రాశుల గలవారు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి తెలియజేస్తున్నారు. మరి కుంభరాశి గలవారు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, అండ్ వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? కుంభరాశి వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటారమ్మా. ఎందుకు అంటే ఈ నక్షత్రాల ప్రభావం, రాశుల ప్రభావం ఉంటుందంటారా? రాసుల ప్రభావం, నక్షత్ర ప్రభావం ఉంటుంది. కాకపోతే ఏంటంటే హెరిడిటరీ ప్రాబ్లంగా ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చేది. కొంతమంది కుంభరాశి అంటే సామాన్యమైన ఎత్తు అని చెప్తాం, కానీ చాలామంది దాంట్లో హైట్ బాగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సామాన్యంగా వాళ్ళు సామాన్యమైన ఎత్తు, సామాన్యంగా ఉంటారు. వీళ్ళు అంత లావు ఉండరు, అంత పొడుగు ఉండరు, అంత పొట్టు ఉండరు, మామూలు నార్మల్ హైట్స్ ఉండే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న కాలంలో కొంతమంది లావుగా ఉంటున్నారు, కొంతమంది సన్నగా ఉంటున్నారు, కొంతమంది అసలు తినకుండా ఫుడ్ తినకపోవడం వల్ల చాలా స్లిమ్గా కనిపిస్తూ ఉన్నారు. ఇది కుంభరాశి లక్షణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మనస్తత్వాలు మాత్రం దృఢమైన మనస్తత్వం అనమాట. కుంభం అంటే నిండుకుండా. నిండుకుండా. సో వాళ్ళ మనస్తత్వం కూడా అట్లానే చాలా నిండుగా, అంటే వాళ్ళు ఉండే విషయాలు, అంతర విషయాలు బయటికి కనిపించవు. వాళ్ళు అనుకున్నవేవి మనకు బయటికి ఎక్స్ప్రెస్ చేయరు ఖచ్చితంగా. సో వాళ్ళు అనుకున్నట్టుగా జాగ్రత్తగా చేసుకుని వెళ్ళడం వాళ్ళకి అలవాటు. వాళ్ళు అనుకున్న పని ఎవరికి తెలియదు ఏం చేస్తున్నారు అనేది. వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి ఇది చేస్తున్నావా అనేసి మనం వాళ్ళు చేస్తున్న పని బట్టి మనం అబ్జర్వ్ చేయాలి తప్ప మేము ఇది చేస్తున్నాను ముందుగా చాటింపు వేయడం కానీ, ఎక్స్ప్రెస్ చేయడం కానీ, ఎక్స్ప్రెషన్ విషయాలు కానీ ఏది ఉండదు. చాలా సైలెంట్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్స్ అన్నమాట వీళ్ళు. సాధారణంగా ఈ రాశులు గలవారు అంటే చాలా వీడియోస్ లో మేము చూసాము, రైట్, ఇలా ఉండే అవకాశం ఉందంటే వీళ్ళు కాస్త డస్కీ స్కిన్, వాళ్ళ కలర్ ఇట్లా ఉండొచ్చు, ఇవన్నీ చెబుతూ ఉంటారు కదా. నిజంగానే ఈ రాశుల ప్రభావం వల్లే అలా ఉంటారా? ఖచ్చితంగా రాశి ప్రభావం. కాకపోతే ఆ రాశుల్లో రాహు ఉంటే కొంచెం మనిషి అందంగా చాలా చక్కగా కనిపిస్తుంటారు అలా. అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహాలు ఉంటాయి కదా, ఆ గ్రహాలు బట్టి వాళ్ళ రంగులు కూడా మారుతుంటాయి. సో వాళ్ళ లగ్నం అది అయినప్పటికీ కుంభ లగ్నం అయితే రాహు ఉండుంటుంది, ఇంకొంచెం అలా శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఇంకొంచెం ఆకర్షణీయంగా చాలా అందంగా చక్కగా నవ్వితే వాళ్ళని చూడాలనిపించే అందంగా తయారవుతారు. సో ఇదేంటంటే డిఫరెంట్. మనకి రాశి తత్వాలు కొన్ని ఉంటే దాంట్లో ఎప్పుడైతే లగ్నం పడి ఆ లగ్నంలో రాశులు ఉండబట్టి ఆ గ్రహాలు ఆ ఛాయ వీళ్ళ మీద పడుతుంది. సో వాటి ప్రభావం అలా ఉంటుంది. శని భగవాన్ ఉంటే కొంచెం బ్లాక్ గా కొంచెం డల్ కలర్, అంటే మరీ బ్లాక్ అని కాదు, డస్కీ కలర్ కూడా ఉంటారు, చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. వివిధ లక్షణాలు కలిగి ఉంటాయి అన్నమాట. సో మిక్స్డ్ గా ఉంటుంది. ఓకే, మరి కుంభరాశి వారికి స్టడీస్ ఎట్లా ఉంటాయి అంటారు? చదువు బాగా కష్టపడి చదువుతారు. అదే చెప్తున్నాం, వీళ్ళు సాధించాల్సింది అన్ని కూడా బయటికి మాట్లాడకుండా సాధించే లక్షణాలు ఎక్కువ వీళ్ళకి. చాలా వరకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఓన్గా సంపాదించుకుంది సాధించేది ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ఇంట్లో చిన్న ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళే ఉంటారు. ఆర్థికంగా స్థిరంగా ఉండే ఫ్యామిలీస్ తక్కువ ఈ కుంభరాశిలో. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడే ఫ్యామిలీస్, కష్టపడి పైకి వచ్చామని చెప్తుంటారు కదా, ఆ చెప్పడంలో వీళ్ళు ఉంటారు అనమాట. అంటే కాస్త ఆర్థికంగా కూడా వీళ్ళు లో ఉంటుంది కొంతమంది. సో ఖచ్చితంగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వాళ్ళు నెమ్మదిగా డే బై డే గ్రో అయ్యే మనుషులు అన్నమాట వీళ్ళు. అయితే వీళ్ళు ఎక్కువగా ఉద్యోగాల్లో స్థిరపడతారా, వ్యాపారం చేసుకుంటే మంచిదా? వీళ్ళు వ్యాపారాలు చాలా తక్కువ మంది అన్న. అసలు వ్యాపారం అనే విషయంలో కుంభరాశి వాళ్ళు చాలా తక్కువ మంది లెక్కేసుకోవచ్చు. ఒక 100% 10% వ్యాపారం చేస్తారు, మిగతా 90% వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి కష్టం వీళ్ళకి తెలుసు, బాధ వీళ్ళకి తెలుసు. మనం మనుషుల్ని కష్టపడడం, బాధపడడం అని తెలుసు కనుక ఖచ్చితంగా మాకు వ్యాపారం చేసి లాస్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు, మనం అసలే కష్టపడి సంపాదిస్తున్నాయి రూపాయి మనం ప్రశాంతంగా వాళ్ళు చెప్పింది మనం. ఇప్పుడు ఏంటంటే మకర రాశి వాళ్ళు, ముందు మనం అనుకున్న రాశుల్లో మకర రాశి వాళ్ళు వ్యాపారాలు ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు, ఎవరి దగ్గర లొంగి పంచడానికి ఇష్టపడదు. సో అదే రాశికి అధిపతి శని భగవానుడు, సేమ్ కుంభరాశికి అధిపతి శని భగవానుడే. కానీ అక్కడ మకర రాశికి కుంభరాశికి డిఫరెన్స్ వచ్చేసరికి ఏమైందంటే, కుంభరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పింది చేసేస్తే పని అయిపోతుంది కదా, ఊరికి దానికోసం డిస్కషన్ ఎందుకు పెట్టుకోవడం, ఆర్గ్యుమెంట్ ఎందుకోవడం, డెసిషన్స్ తీసుకోవడం. వాళ్ళు మీరు ఇలా వెళ్ళండి అని ఆఫీస్లో వాళ్ళకి చెప్పాను చేసేస్తారు. అంటే ఏది చెప్పినా చేసుకుంటూ పోతారు. మీరు అన్నట్టు ఇందాక మకర రాశి గలవారైతే ఎందుకు చెయ్యాలని ప్రశ్నిస్తారు. దేనికి చేయాలి, దీనివల్ల మనకి పాపం జరుగుతుందా, అదే దోషం అవుతుందా అనేది లక్షణాలు ఉంటాయి. సేమ్ అదే తత్వం ఉన్న రాశి ఇది కూడా కుంభరాశిలో శని భగవాన్ అధిపతి. కానీ ఈ రాశికి వచ్చినప్పటికి ఏమైపోయిందంటే వీళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. సో పక్క రాశులే, కానీ ఈ ఆలోచనకి పూర్తిగా డిఫరెంట్ ఉంటాయి. ఆలోచన వైరుధ్యంగా ఉంటుంది. మరి వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? అందరికీ అంత సానుకూలంగా ఉండదు. కుంభరాశి ఫ్యామిలీ సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు విభేదాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు హార్డ్ వర్క్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. సో చాలామంది చెప్తారు సపరేట్ బెడ్రూమ్స్ కానీ సపరేట్ రూమ్స్ కానీ ఉంటాయని చెప్తారు కదా, ఆ లక్షణాలు కుంభరాశిలో కూడా ఉంటుంది. స్వతహాగా ఆ రాశి వల్ల అట్లా ఉంటుంది అంతే. వాళ్ళు ఏ విషయాన్ని బయటపడరు, అదేదో అనుమానం కింద భావిస్తారు. ఎదురు వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి అనుమానం ఉంది,
మన మీద, అందుకని చెప్పట్లేదు, అనుమానం పడుతున్నారు, వీళ్ళందుకు మనతో ఎక్స్ప్రెస్ చేయట్లేదు, మనతో షేర్ చేసుకోరు. కానీ వీళ్ళ లక్షణమే ఏంటంటే షేరింగ్ అలవాటు లేదు వాళ్ళకి. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగే వాతావరణం ఏంటంటే వాళ్ళు ఎంతమంది 10 మందిలో ఉన్నా వీళ్ళు ఒక్కరుగా ఉండగలరు, ఒక్కరుగానే హ్యాపీగా ఉండాలి. 10 మందితో కలిసిపోయి ఎంజాయ్ చేసేస్తున్నా వాళ్ళ మనసులో ఉన్న విషయాలు బయటపడరు. సో 10 మంది కలుపుకున్నాం కదా, ఆ లక్షణం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యన ఎప్పుడు గొడవ వస్తుంది, మీరు ఏమనుకున్నా చెప్పాలి కదా అని వైఫ్ అడుగుతుంది, చెప్పలేదు అనుకోండి, సో ఆటోమేటిక్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అలాగే వైఫ్ ఏమనుకుంటుందో హస్బెండ్ చెప్పకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే చెప్పే అలవాటు లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయే అలవాటు వాళ్ళకి. ఇప్పుడు సాధారణంగా ప్రతి రాశిలోనూ ఒడిదుడుకులు ఉన్నాయి, బట్ కుంభరాశికి కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరి వీరికి మీరిచ్చే చక్కటి పరిష్కార మార్గాలు ఏంటి? నేను వీళ్ళ కుంభరాశి వాళ్ళకి ఆర్థికంగా కంటే కూడా ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడినప్పటికీ డే బై డే గ్రో అవుతుంటారు. వాళ్ళు ఇబ్బంది పడే స్థితి ఉండదు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి కనుక సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయమని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకు వెళ్ళడము, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవడం, అక్కడ నిద్ర చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉండడం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్త మధ్య గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటారు. మెయిన్ అంటే వీళ్ళకి కుటుంబమే వీళ్ళకి శత్రువుగా ఉంటుంది జనరల్గా. సో వీళ్ళకి సంతానమే వీళ్ళకి విరోధంగా తిరుగుతారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నప్పటికీ కూడా పిల్లలు పెద్ద అవుతుంది కొద్దీ అప్పుడు ఏమనిపిస్తుంది, సో అమ్మతో అన్ని షేర్ చేసుకోవాలేమో, నాన్నతో షేర్ చేసుకుంటాం, నాన్నతో అన్ని షేర్ చేసుకోవాలి, అమ్మతో షేర్ చేసుకుంటాం. సో కుంభరాశి అబ్బాయి అయినా అమ్మాయి అయినా వీళ్ళు ఇలా ఉంటారు. సో అప్పుడు పిల్లలు వీళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు, ఇంటికి ఎవరైతే ఫస్ట్ మొదటి సంతానం ఉన్నారో వాళ్ళు ఎదురు తిరుగుతుంటారు, మీరు చేసే రైట్ కాదు, మీరు రాంగ్ చెప్పరు, ఏం ఎక్స్ప్రెస్ చేయరు, ఏం మాట్లాడరు అనేసి. కానీ పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే అలా ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళకి రాదు. వాళ్ళే మంచి చెడ్డవాళ్ళని కాదు, మంచి వాళ్ళే, కాకపోతే వాళ్ళు చెప్పుకోవడం రాదు అంతే. ఇన్బిల్టే వాళ్ళకున్న మైండ్ సెట్ అది. అండ్ ఆరోగ్యపరంగా బానే ఉంటుందా? ఆరోగ్య సమస్యలు వీళ్ళకి అన్ని రకమైన ఇబ్బందులు ఉంటాయి, ఎవరికి చెప్పరు. సో చెప్పకపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఉంటాయి. కాకపోతే హాస్పిటల్కి వన్స్ వెళ్తే వీళ్ళు తిరిగి రావడం కష్టం ఉంటుంది. సో వీళ్ళకి ఎప్పుడు చూడడానికి హెల్దీ కనిపిస్తారు, ఉన్నట్టుండి పడిపోతారు. సో ఒకసారి హాస్పిటల్కి వెళ్తే వీళ్ళకి ఆ ప్రాబ్లం ఉందండి, ఈ ప్రాబ్లం ఉందండి, ఈ ప్రాబ్లం ఉందని చెప్తూనే ఉంటారు డాక్టర్స్. అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని సంగతి మనకే తెలియదు. అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు కదా. సో వాళ్ళ మనసులో ఉన్న బాధలు వాళ్ళే భరిస్తారు. ఎదుటి వాళ్ళకి భారాన్ని కానీ, బాధని కానీ, సంతోషాన్ని కానీ, ఆనందాన్ని కానీ వీళ్ళు పంచరు. వాళ్ళు ఫేస్ చేస్తారు ఆ విషయం. సో మరి వీరికి మీరు ఇచ్చే పరిష్కార మార్గాలలో భాగంగా ఏ కలర్ వేసుకుంటే మంచిది, లక్కీ నంబర్ ఏంటి, అండ్ ఏ రోజు వాళ్ళ పని మొదలు పెడితే మంచిది అంటారు? లక్కీ కలర్స్ వచ్చేసి వీళ్ళకి వైలెట్ కలర్, క్రీమ్ కలరు, రెడ్ కలర్, ఈ కలర్స్ మంచివి వీళ్ళకి. సో వారాలు వచ్చినప్పుడు వీళ్ళకి శుక్రవారం, శనివారం ఈ 2 రోజుల్లో ఏ రోజు పని చేసినా కలిసి బాగుంటుంది. నంబర్ లక్కీ నెంబర్స్ వీళ్ళకి వచ్చి 9 నెంబర్. ఒకటే నంబర్? 9 నెంబర్. సో వీళ్ళు 9 నెంబర్ వీళ్ళకి అది కొంచెం అగ్రెసివ్ తెప్పిస్తుంది. సో వీళ్ళు 9 నెంబర్ ప్రారంభించారు అనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్తారు. సో 9 అనేది ప్లానెట్ మనకి కుజుడు అగ్రెసివ్ ప్లానెట్. సో ఆయన ఏ విషయమైనా అయిపోవాలి అంటుంటారు. సో వీళ్ళు ఏదైనా నిదానమే ప్రధానం అన్నట్టు వెళ్తుంటారు. సో వీళ్ళు ఎప్పుడైతే 9 తీసుకున్నారు ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది ముందుకి. అలా చేస్తారు. సో కుంభరాశి గల వారి లక్షణాలు ఎలా ఉంటాయి, చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.